వెల్కమ్ టు మై ఛానల్ కావ్య సాలిన్వన్. ఈ రోజు అయితే మీకు లక్కీ జంగల్ సాహిబ్ యొక్క గురుద్వారా అయితే చూపించాలనుకుంటున్నాము. అది వచ్చేసి లక్కీ జంగల్ అనే విలేజ్లో ఉంది. సో మేమైతే బయలుదేరిపోయాము. గూగుల్ తల్లి మాకైతే 40 మినిట్స్ చూపించింది లొకేషన్, కానీ మేము రీచ్ అయ్యేసరికి 1.5 అవర్ పట్టింది. ఎందుకంటే ఆ విలేజ్లో రోడ్లు అస్సలు బాగాలేవు. వచ్చేది రెయిన్ సీజన్ కాబట్టి వీళ్ళంతా కూడా పొలాలని పంట చేలని అన్నీ కూడా క్లీన్ చేసి వాటర్ అయితే పెట్టుకుంటున్నారు. ఈ పంట పొలాల వల్ల కావచ్చు ఈ వే అంతా కూడా చాలా కూల్గా మట్టి వాసనతో వావ్ అనిపించింది. మేమైతే రీచ్ అయిపోయాము. ఇదే మన లక్కీ జంగల్ సాహిబ్ యొక్క గురుద్వారా. లోపలికైతే బైక్తో వెళ్ళిపోదాం. లెఫ్ట్ సైడ్లో కనిపించే రూమ్స్ అన్నీ కూడా మన టెంపుల్లో మనకు ఉంటాయి కదా ధర్మశాలలు, అలాంటివే ఇవి కూడా. వీళ్ళు ఎవ్రీడే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే పెడతారు అందరికీ. ఎంతమంది వస్తే అంతమంది కూడా వీళ్ళు ఫుడ్ అయితే పెడతారు. వాళ్ళు వెళ్తున్నారు కదా, అక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని కాలు కూడా వాష్ చేసుకొని అక్కడ దండం పెట్టుకొని లోపలికైతే వెళ్ళాలి. వాళ్ళలాగే మనం కూడా వెళ్ళిపోదాం. మేము కూడా హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడ కాలు కూడా వాష్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోయాం. లోపలంతా కూడా ఇలా ఉంది. ముందుగా మందిర్ లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళగానే మొత్తం అంతా చాలా కూల్గా ఉంది. అక్కడ చాలా కూలర్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. లోపలికి వెళ్ళి దేవుడికైతే దండం పెట్టుకున్నాము. లోపలంతా కూడా క్లాత్స్ ఇలా అందరు కూర్చోవడానికి బాగా అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ప్రసాదం తీసుకొని ఒక 5 మినిట్స్ అలా కూర్చున్నాం మేము కూడా. వాళ్ళ దేవుడు వచ్చేసి ఇలా ఉంది. సో బయటకైతే వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్లో ఒక కోనేరు అయితే కనిపించింది, అక్కడికైతే వెళ్ళిపోదాం మనం. ఇది వచ్చేసి సాహిబ్ యూజ్ చేసిన రథం. ఇప్పటికీ కూడా చాలా నీట్గా బాగుంది. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ఉంచుకున్నారు వీళ్ళు. ఈ కోనేరులో చాలా ఫిషెస్ ఉన్నాయి. ఈ లొకేషన్ మొత్తం అంతా కూడా ఈ ఫిషెస్ హైలైట్ అనిపించింది. చాలా కలర్స్లో ఉన్నాయి ఫిషెస్ అన్నీ కూడా. బ్లూ, ఆరెంజ్, వైట్ ఇలా చాలా కలర్స్లో ఉన్నాయి. ఒక ఫిష్ అయితే ఇలా బయటికి వచ్చింది మా వైపు, కానీ నేను హ్యాండ్ పెట్టేలోపే అది లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం అంతా రౌండ్ వేయడానికి అయితే వెళ్తున్నాము. ఈ పిల్లర్స్ అన్నీ కూడా ఒకే డిజైన్లో చాలా బాగున్నాయి. ఇలా ఈ చివరికైతే రావాలి మనం మొత్తం అలా రౌండ్ వేసుకొని. వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. ఈ వాటర్ అయితే బోర్వెల్ వాటరు. ఇవి ఎవ్రీడే వీళ్ళు వదులుతుంటారు. ఈ వాటర్ వేస్టేజ్ వాటర్ అన్నీ కూడా అట్ లాస్ట్ కనిపించే కార్నర్ నుంచి అయితే బయటకైతే పంపిస్తారు. సో మేము అలా ఒక రౌండ్ వేసి రాగానే ఫిషెస్ అన్నీ కూడా గుంపుగా కనిపించాయి, కానీ మా సౌండ్తో అవి వెంటనే ఎక్కడికి అక్కడికి వెళ్ళిపోయాయి. సో బయటకైతే వెళ్ళిపోదాం మనం. ఇది వచ్చేసి ఓల్డ్ బావి, క్లోజ్ చేశారు. అందులో వాటర్ అయితే లేవు. ఈ హార్సెస్ ఇక్కడ చాలా ఉన్నాయండి. వీటికి ఒక ప్రత్యేకత ఉంది. సాహిబ్కి హార్సెస్ అంటే చాలా ఇష్టం అంట. తను వీటితో చాలా ప్రేమగా అయితే ఉండేవాడంట. సో అందుకోసమని ఆయన జ్ఞాపకార్థం వీళ్ళు ఇప్పటికీ కూడా హార్సెస్ని ఇక్కడ పెంచుతున్నారు.
సో బయటకైతే వెళ్ళిపోదాం మనము. బయటికి రాగానే ఎదురుగా మాకు ఇంకో మందిర్ అయితే కనిపించింది. ఇది ఓల్డ్ అంట. ఇక్కడ ప్లేస్ అనేది అడ్జస్ట్ అవ్వక వాళ్ళు అక్కడికి షిఫ్ట్ చేశారంట. ఇక్కడికైతే ఇప్పుడు ఎవరు ఎక్కువ రావటం లేదు. లోపలికి రాగానే ఇక్కడ మాకు ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టుకు కలర్ క్లాత్స్ ఇలా చెట్టు కొమ్మలైతే వాటికి ఇలా తోరణాల్లాగా కట్టారు. ఇలా ఎందుకు కట్టారనేసి ఈ ముసలావిడనైతే అడిగాము మేము. అడిగితే ఆవిడ అంది కదా, ఈ చెట్టు 300 years బ్యాక్దంట, 300 సంవత్సరాల క్రిందటిదంట ఈ చెట్టు. ఇప్పటికీ కూడా అలాగే ఉందంట. సో దీన్ని వీళ్ళు పూజిస్తున్నారు. దాని కింద అయితే గోధుమలు పోసి ఇలా కలర్ క్లాత్స్ తోరణాలు కట్టయితే దాన్ని ఇప్పటికీ కూడా వాళ్ళు పూజిస్తున్నారు. ఇక్కడ మందిర్ వచ్చేసి ఇలా ఉంది. ఇది వచ్చేసి వాళ్ళ దేవుడు. ఇక్కడ కూడా అలాగే కట్టారు తోరణాలు. వాళ్ళు ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి అయితే వెళ్తారంట. సో బయటకైతే వెళ్ళిపోదాం. ఇదండి మన లక్కీ జంగల్ సాహిబ్ యొక్క గురుద్వారా. మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే ఈ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.